నువ్వు పుట్టినప్పుడు నీ పేరెంట్స్‌లా కనిపిస్తావు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేసిన పనుల్లాగా, నువ్వు తీసుకున్న డెసిషన్స్‌లాగా కనిపిస్తావు. మనం ఏమీ డిసైడ్ చేయలేం. ఏ ఇంట్లో పుట్టాలి? ఏ సిట్యుయేషన్‌లో పెరగాలి? మనీ ఉంటుందా? స్ట్రగుల్స్ ఉంటాయా? లుక్స్ ఎలా ఉంటాయి? ఇవేవి మన చేతుల్లో ఉండవు. కొంతమంది రిచ్ ఫ్యామిలీస్‌లో పుడతారు. కొంతమంది పూర్ ఫ్యామిలీస్‌లో పుడతారు. కొంతమంది సపోర్ట్‌తో పెరుగుతారు. ఇంకొంతమంది లోన్లీనెస్‌తో పెరుగుతారు. కానీ లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక మనల్ని డిఫైన్ చేసేది మన పుట్టుక కాదు, మన డెసిషన్స్. డైలీ నువ్వు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ సైలెంట్గా నీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మార్నింగ్ లేట్గా లేవాలి అనే డెసిషన్, ఇంపార్టెంట్ పనిని పోస్ట్పోన్ చేయడం, రాంగ్ పీపుల్తో తిరగడం, యాంగర్ని కంట్రోల్ చేయలేకపోవడం, హెల్త్ని ఇగ్నోర్ చేయడం, టైం వేస్ట్ చేయడం, ఇలా ఇవన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. కానీ కొన్నేళ్ల తర్వాత అవి నీ పర్సనాలిటీ అవుతాయి. ఒకసారి ఆలోచించు, జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డే బాడీ చేంజ్ అవ్వదు, బుక్ చదివిన ఫస్ట్ డే లైఫ్ చేంజ్ అవ్వదు, మనీ సేవ్ చేసిన ఫస్ట్ డే రిచ్ అవ్వవు. కానీ డైలీ రిపీటెడ్ డెసిషన్స్ ఒక రోజు నీ ఐడెంటిటీగా మారిపోతాయి. చాలామంది లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు లక్ని బ్లేమ్ చేస్తారు, ఫేట్ని బ్లేమ్ చేస్తారు, సొసైటీని బ్లేమ్ చేస్తారు. కానీ నిజమేంటంటే అందరి జీవితాలు రిపీటెడ్గా తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల నాశనం అవుతూ ఉంటాయి. నువ్వెవరితో టైం స్పెండ్ చేస్తున్నావో, ఏ కంటెంట్ చూస్తున్నావో, ఏ థాట్స్ని ఫీడ్ చేస్తున్నావో, ఏ హ్యాబిట్స్ని రిపీట్ చేస్తున్నావో, అవన్నీ కలిసి సైలెంట్గా ఒక న్యూ వర్జన్ని బిల్డ్ చేస్తున్నాయి. అండ్ డేంజరస్ పార్ట్ ఏంటంటే చేంజ్ సడన్గా కనిపించదు, ఎడిక్షన్ సడన్గా స్టార్ట్ అవ్వదు, ఫెయిల్యూర్ సడన్గా రాదు, డిప్రెషన్ కూడా చాలాసార్లు ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న కేర్లెస్ డెసిషన్స్ స్లో పాయిజన్లా వర్క్ చేస్తాయి. అలాగే సక్సెస్ కూడా సడన్గా రాదు. డిసిప్లైన్, సెల్ఫ్ రెస్పెక్ట్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఇవి కూడా డెసిషన్సే. నోబడీ బికమ్ స్ట్రాంగ్ ఇన్ వన్ డే. ఒక్క డెసిషన్, మళ్ళీ ఒక డెసిషన్, మళ్ళీ ఒక కరెక్ట్ స్టెప్, అలా ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతాడు. రిమెంబర్ దిస్, పుట్టినప్పుడు నీ ఫేస్ నీ పేరెంట్స్ లాగా ఉంటుంది. కానీ తర్వాత అది నిదానంగా నువ్వు చేసే పనుల్లా, నీ డెసిషన్స్లా మారిపోతుంది. సో కేర్ఫుల్ బ్రో. నువ్వు ఈరోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ రేపటి నిన్ను తయారు చేస్తున్నాయి. అండ్ వన్ డే పీపుల్ ఓంట్ సీ యువర్ పేరెంట్స్ ఇన్ యూ, దే విల్ సీ యువర్ డెసిషన్స్.